ప్రియులారా, త్రిత్వము తర్వాత 6వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందులో క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి మొదటి కీర్తన, అన్ని కాలంబులనున్న యెహోవా అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్షవాసాలి సన్నోతులున్నతమయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడ నీవే. ఉన్న లోకంబులనుడుగాక కరుణాసం పన్నాతతో నేలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుండవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గీటింప నీ వంచు కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచే పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చనాకిచి పాటై నిలచియుండు ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదనుకనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యనిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు పాపి నేను. సారభాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు, నేరమున్నక ప్రోవ నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు
ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోకి దిగి వారి వలె అగుదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మమ్మును కనికరింపుము. ప్రభువు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన
వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనాదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచున్నావెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తియు పరాక్రమమున గల దేవా, నీవు మేళ్లన్నిటికీ కారకుడువును దాతవు అయ్యున్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటుము. మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయము. సమస్తమైన మంచి వాటితో మమ్మను పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్మ నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
ప్రియ కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాత 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్లయందే గాని ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపవానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రికి నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై
మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకైన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా,
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 426వ కీర్తన, నా రక్షకుని వెంబడింతు నన్నిటన్. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్, ఘోరమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్, పరమ కిరీటముందు వరకు. యేసున్ నేను ఎన్నడెన్నడూను, ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంభౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్, నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్, ప్రయాసమైన లోయలైన భయపడన్, దయచూపు యేసు నన్ను వెంబడించుచో, భయమేల భువనంబులో దగన్. యేసున్ నేను ఎన్నడెన్నడూను, ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంభౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్, నా కాలమెల్ల యేసు నందు నమ్ముదున్, భీకరంపు వార్ది అయిన నే దాటుదున్, నా కర్త తోడనెందునైనా నేగుదున్, నాకమెక్కి తండ్రి చూచువారకున్. యేసున్ నేను ఎన్నడెన్నడూను, ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంభౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, మరి త్రిత్వము తరువాత 6వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని గణపరుస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నా మనము ధ్యానాంశము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. ప్రభువా, మేమందరము కూడా నీ మహాకృపను బట్టి దేవా, ఈ ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని ఆరాధించటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను, కుటుంబాలను దీవించండి. నీ సేవకుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మరి ఇక గృహములో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నటువంటి మీ కుటుంబాలకు, అలాగే సెలబ్రేట్స్గా ఉన్నటువంటి వారికి కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ఒకడు అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నది.
20వ వచనములో యవనస్తుడు అనే మాట వ్రాయబడింది. ఏమైనప్పటికీ కూడా ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువునే అడుగుతూ ఉన్నటువంటి ఒక మాట, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యమో చేయాలి. ప్రియ విశ్వాసులారా, ఏ మంచి కార్యము చేయాలి అనగా ప్రభువు కొరకు ఏ కార్యాలు చేసినప్పటికీ కూడా మనం చేయవలసినటువంటివి మంచి కార్యాలే. మరొక రకమైనటువంటి కార్యాలు లేవు, చేయకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో లేక ఆ యవనస్తుడితో ఆయన చెప్పుచున్నటువంటి చక్కటి మాటలు మనం దైవ గ్రంథము నుండి ఆలోచన చేస్తే, మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒక్క మాట కలిసి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, యవనస్తునికి కావలసినటువంటిది ఏమిటి, ఏది కావాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువుని అడిగారు. ఆ యవనస్తుడు తను కోరుకుంటూ ఉన్నది నిత్య జీవం. ఇక్కడ యోహాను సువార్తలో 17వ అధ్యాయములో 3వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్కసారి మనం చదువుతున్నప్పుడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువుని మనము ఎరిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవాధిపతి. నిత్య జీవము అనగా ఎటర్నిటీ, రెండవది ఎటర్నల్ లైఫ్ అని 2 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నిత్య జీవము అది ఈ లోకములో జీవించే వారికి జీవించినంత కాలము మనకు దొరికేది కాదది. క్రీస్తు ప్రభువును ఎరిగినప్పుడు, క్రీస్తు ప్రభు అయినటువంటి దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని మనం పొందగలం. కాబట్టి ఆ యవనుడు వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, నేను నిత్య జీవము పొందటానికి ఏ మంచి కార్యమో చేయాలి. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఇంప్రెస్ చేయటానికి కూడా తను ఆ ప్రశ్న అడుగుతున్నాడు అని మన యొక్క ఉద్దేశ్యాలు మనకు కలుగుతూ ఉన్నాయి. కనుక ఇక్కడ మంచి కార్యములు అనేవి ఒకటి కాదు, అనేకమైన కార్యాలు ఉన్నాయి. దేవుని కొరకు చేయవలసినవి, దేవుని కొరకు విశ్వాసి నెరవేర్చవలసినవి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవనుడితో ఆయన ఈ విధంగా ఆయన మాట్లాడుతూ అంటాడు, మొదటిగా నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనము. ఏమంటున్నాడండి ఇక్కడ, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనము అని చెప్పాను. ఎంత చక్కటి మాట అండి. ఆజ్ఞలు దేవుడు మానవ జీవితంలో జీవించటానికి ఆ పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఈవేళ నిర్గమకాండములో కూడా 20వ అధ్యాయములో యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు, అవి గైకొనవలసినటువంటి అవసరత, ఆ యొక్క ఆజ్ఞలు ఎలాగూ గైకొనాలి,
ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్గమకాండంలో మన కొరకు ఇవ్వబడుతూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఈ 20వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనములో పరిశుద్ధ వాక్యము చాలా తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా, దేవుడు ఆయన 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అనుగ్రహించాడు. ప్రజలు ఏ విధంగా జీవించాలి, నడవాలి, అనుసరించాలి అన్నవి ఈ 10 ఆజ్ఞల్లో కూడా అవి చెప్పబడుచు ఉన్నాయి. ఇవ్వటమే కాదు, దైవవాక్యం అంటుంది, నా ఆజ్ఞలు గైకొనువాడు బ్రతుకును. దేవుని యొక్క ఆజ్ఞలు ఒకటి గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొంటే వారు బ్రతుకుతారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అందుకని ఈవేళ పాత నిబంధన గ్రంథంలో అంటాడు, నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకొనాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా క్రైస్తవ లోకము కానీ, క్రైస్తవ కుటుంబము కానీ, క్రైస్తవ విశ్వాసి కానీ దేవుని ఆజ్ఞలు గైకోవాలంటే మొట్టమొదటగా దైవవాక్యం అంటుంది, దేవునిని ప్రేమించాలి. రెండవది ఆజ్ఞలు గైకొనాలి. అటువంటి వారిని 3వ భాగంలో అంటాడు, 1000 తరముల వరకు కూడా నేను కరుణించువాడనై ఉన్నాను. చూసారు, ఎంతటి చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రియులారా. ఈ నిర్గమకాండములో మనము 20వ అధ్యాయాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవుడు నీతి తప్పకుండా దేవునికి భయపడి ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చాలా మంచి విషయాలు ఇక్కడ నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇటువంటివి చక్కగా 10 ఆజ్ఞలు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఆజ్ఞల విషయంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మానవులను ప్రేమించాడు. కాబట్టి మానవులు దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు దేవుడు మనలను 1000 తరముల వరకు కూడా ఆయన కరుణించు దేవుడిగా ఉన్నాడు అని పరిశుద్ధ వాక్యములో వ్రాయబడింది. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనములో ఓ చక్కటి మాట ఉంది. ముందుగా మనం ఆ యొక్క 5వ వచనాన్ని చూస్తున్నాడు. మానవ జీవితములో మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఆయనతో మనల్ని బ్రతికించాను. ఎందుకు ఆయన మనల్ని ఎందుకు బ్రతికించాలి? మనం పాపము చేత పట్టబడ్డాం, అపరాధాలు చేసి ఉన్నాం, తప్పులు చేసి ఉన్నాం, దేవుని యొద్ద నుండి తొలగిపోయాం. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనముల వాక్యం అంటుంది, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. మనము ఆయన సృష్టిగా ఉన్నాము, ఆయన చేతి పనిగా ఉన్నాము. ఎందుకు అని మన ప్రశ్న వేసుకుంటే అంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. వేటి యందు? దేవుని యందు, దేవుని యొక్క ఆజ్ఞల యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియ అనే మాటకు మంచి క్రియ, మంచి పనులు. అందుకని ప్రారంభంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ
ఆ యవనస్తుడితో ప్రభు ఆయన చెప్పుచున్నటువంటి మాటలు మనం చూస్తే, నేను ఏ మంచి కార్యాలు చేయాలి అన్నప్పుడు ఇక్కడ మంచివాడు ఒక్కడే, మంచివాడు ఒక్కడే. నీవు చేయటానికి చాలా మంచి కార్యాలు కూడా ఉన్నాయి. ఆ మంచి కార్యాలు నువ్వు చేయాలి. వాటిని ఎఫెసీ పత్రికలు అంటాడు సత్క్రియలు, మంచి కార్యములు మనము చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అనగా దేవునిని ప్రేమించాలి, దేవునిని ఎరిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి. ఇవన్నీ కూడా సత్క్రియలే. ఈ సత్క్రియలు ఎందుకు చేయాలి అంటే, మనము పాపము చేత, అపరాధము చేత మనము చచ్చిన వారమై ఉంటుండగా కేవలం ఆయన ప్రేమ చేత, కృప చేత ఆయన మనలను విడుదల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని దగ్గరకు రావటానికి లోకములో మానవునికి అనేక రకాలు అడ్డుబండలు అడ్డుగా ఉంటాయి ప్రియులారా, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ప్రియులారా. మనం వాటినన్నిటినీ ఏం చేస్తామంటే, ఇదిగో ఈ వివాహం అయిన తర్వాత యేసయ్యను నేను నమ్ముకోవాలి, ఆ వివాహం అయిన తర్వాత వారి బిడ్డలను చూడాలి, ఆ బిడ్డలను చూసిన తర్వాత వారికి వివాహాలు చేయాలి. అలాగూ ఏం చేస్తూ ఉంటామంటే, మనము దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ రక్షణ వాయిదా వేసుకుంటూ పోతాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటున్నప్పుడు నిత్యజీవము పొందటానికి అనేకమైనటువంటి అర్హతలు భూలోకములో ఉన్న మానవుడు సంపాదించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు ఆ యవనుడితో చెప్పుచున్నటువంటి ఆ మాటలు లేక మంచి కార్యాల కొరకు ఆలోచన చేస్తే 17వ వచనంలో అంటాడు, నీవు జీవమును ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుము. మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్న, నువ్వు ప్రభువుని ప్రేమించు, ప్రభు దగ్గరికి రా, ప్రభువుని విశ్వసించు, ఆజ్ఞలు నీవు గైకొను, అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అయితే ఈ వ్యక్తి యేసు ప్రభువుకు చెబుతున్నటువంటి ఒక సాకు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అడుగుతాడు, అతడు ఏ ఆజ్ఞలు అని అడుగుతూ ఉంటున్నప్పుడు ప్రభు చక్కగా చెబుతున్నాడు, నరహత్య నువ్వు చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము అనినవి అని చెప్పినప్పుడు ఆ యవనుడు అంటున్నటువంటి మాట, ఇవన్నీ కూడా నేను అనుసరించుచునే ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు ప్రభుతో అంటాడు, ఇవన్నీ నేను అనుసరించుచునే నేను ఉన్నాను అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. తరువాత మాట అంటాడు, ఇంకా నాకు ఏమి కొదువుగా ఉన్నది, ఇంకా నేను నిత్య జీవాన్ని పొందటానికి నీవు ఆజ్ఞలు గైకొనమన్నావు, నేను ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నా, ఏటి ఇక అడ్డు, ఆటంకము, కొదువ? ప్రియులారా, ప్రభు చక్కటి మాట అంటాడు 21వ వచనంలో, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. యేసు ప్రభు వారు ఆ యవనుడికి చెబుతున్నటువంటి ఆ మాటలు లేక బోధలు, వాటి అర్థము పరమార్థాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీవు ఆజ్ఞలు గైకున్నాను అని చెప్పావు కదా, మంచిది. నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరిన ఎడల ఈ ఆజ్ఞలు ఇలాగూ నీవు గైకొను. అంతవరకే కాదు, కానీ నువ్వు చేయవలసినటువంటివి ఏంటి? నీ పరిపూర్ణత కొరకు, నీవు నిత్యోద్యోగంలో ప్రవేశించడానికి నీవు సంపాదించే అర్హతలు ఏమిటి అని చూస్తూ ఉంటున్నప్పుడు, మొట్టమొదటిగా నీవు ప్రభు దగ్గరికి రావటానికి నీ ఆస్తి అడ్డుగా ఉంది. అది అమ్మి
నువ్వు బీదలకు ఇచ్చి నువ్వు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. నీవు ఇక్కడ నీ ఆస్తి అమ్మి బీదల యొక్క ఆకలి దప్పికలు తీరిస్తే పరలోకములో నీ కొరకు ధనం కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించటానికి లోకములో ఉన్నటువంటి అనేక రకాల ఆటంకాలు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, చక్కటి మాట, యేసయ్యను వెంబడించటానికి లోకములో అనేకమైన కారణాలు, ఎన్నో రకాలు సమస్యలు, ఎన్నో రకాలు, ఎన్నెన్నో వాటిని ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు కదా. నీ ధనం ఎక్కడో ఉంటే నీ కన్ను అక్కడ ఉంటూ ఉన్నది. అవును ప్రియులారా, అందుకే ప్రభు అంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఇవి దేవుని వలన కలిగినవి కాదు. కానీ ఈ లోకము ఏం చేస్తూ ఉన్నదంటే వాటి వలన మనకు ఆశలు పుట్టిస్తూ ఉన్నది. నిత్య జీవానికి వారసత్వాన్ని దూరపరుస్తూ ఉంటూ ఉన్నట్లుగా దైవవాక్యము మాట్లాడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి నీవన్నీ నేను చెప్పినటువంటి రీతిలో చేసి అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీవు నిత్య జీవానికి వెళతావు. ప్రభువు చెప్పినటువంటి మాట ఆ యవనుడికి గుండెల్లో శూలాల వలె బాకువలే చొచ్చుకుని పోయి బాధ కలిగి ఈ 16వ అధ్యాయంలో 22వ వచనం ప్రకారంగా ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నిత్య జీవము కావాలంటూ ఉన్నాడు. నిత్య జీవములో ప్రవేశించటానికి అతడు ఏ మంచి కార్యాలు చేయాలని అడిగినప్పుడు ప్రభు సూటిగా చెప్పినటువంటి జవాబు తనకి నచ్చలేదు ప్రియులారా. ఎందుకంటే అతడు ఆస్తి కలిగినటువంటి వాడు కాబట్టి అతడట వ్యసనపడి వెళ్ళిపోయాడు. అంటే లోకము కొరకు ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించి నిత్య జీవాధిపతి అయినటువంటి యేసయ్యను తాను విడిచిపెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే నిత్య జీవములో ప్రవేశించాలి అంటే లోకములో తనకు సంపాదించినవి అన్నీ కూడా తనకు అడ్డు బండగా ఉంటూ ఉన్నట్లుగా మనం గుర్తిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు ఇవన్నీ కూడా విడిచి నన్ను వెంబడించు అంటే వెంబడించటానికి కారణాలు చెబుతున్నాడు. ప్రభువును వెంబడిస్తే కలిగే ఫలితాలు ప్రభు ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాలు పరిచర్యలో అనేక మంది వెంబడించారు. అందరూ భక్తి కలిగి కాదు, అందరూ విశ్వాసము కలిగి కాదు. కొందరు చూడాలని వచ్చారు, కొందరు తినాలని వచ్చారు, కొంతమంది బోధలు వినాలని వచ్చారు, కొంతమంది స్వస్థతలు ఆశించి వచ్చారు ప్రియులారా. కానీ యేసు ప్రభుని వెంబడిస్తే అంతవరకు శిష్యులు వారు చేపలు వేటాడారు. కానీ ఇప్పుడు ఆత్మలు వేటాడి పట్టుకుంటానికి ప్రభు అంటాడు, మనుష్యులను పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను. మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తే ప్రభు పరలోకములందు వారికి అవార్డు రివార్డు సిద్ధపరిచి ఉంచాడు ప్రియులారా. అందుకనే ఆ శిష్యులు అడుగుతున్నారు, మేము అన్నీ విడిచిపెట్టి వస్తున్నాం, మాకేటి ప్రతిఫలం, మాకేటి ప్రయోజనం, ఏం జరుగుతూ ఉన్నది అని ఇక్కడ అడుగుతూ ఉంటున్నప్పుడు ప్రభు అంటాడు 28వ వచనంలో, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై
ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంత గొప్ప అవకాశాన్ని ప్రభు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు ఆయన ఆధిక్యతగా ఇచ్చాడు. ప్రియులారా, మాకేటి ప్రయోజనం అంటున్నప్పుడు ఈ భూలోకములో ఎవరికి దొరకనటువంటి గొప్ప ప్రతిఫలాన్ని పరలోకములో వారి కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. అందుకని మీరు రండి, నన్ను వెంబడించండి, మనుషులను బట్టు జాలర్లుగా నేను చేస్తాను. తరువాత మాట మత్తయి సువార్త 10:8 నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఈవేళ యవనస్తుడు నిత్యజీవం కోరుకుని వచ్చాడు. అదేదో సులువైన మార్గము అని అనుకుని వచ్చాడు. నేను ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు, వెళుతున్నాను అనుకున్నాడు, మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ తన మాటలలో ఏ ప్రయోజనము కనిపించలేదు. తన ఆస్తిని అమ్మటానికి నిరాకరించినటువంటి వ్యక్తి నిత్య జీవాధిపతి అయిన యేసు ప్రభువును నిరాకరించి తాను వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో దైవవాక్యం ఉండదు. నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఎంత చక్కటి మాట ఆయన తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 16:24 ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు ఏం చేయాలి? తనకు తాను ఉపేక్షించుకోవాలి. ఉదాహరణకి ఈవేళ యవనస్తుడు లేక ఆ మనుష్యుడు నిత్యజీవము కొరకు అడుగుతుంటున్నప్పుడు, నిత్యజీవములో ప్రవేశించగోరినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి తనకి ఉన్నటువంటి పదవిని, పరువును, ప్రతిష్టను, గౌరవాన్ని, ఆస్తిని, తనకున్నటువంటి ధనమును, మందిని, మార్బలాన్ని ఉపేక్షించాలి, విడిచిపెట్టాలి. కానీ వాటిని ప్రేమిస్తున్నాడు కానీ ప్రభువును ప్రేమించలేకపోతున్నాడు. వాటిని ప్రేమిస్తున్నాడు కానీ ప్రభు ఆజ్ఞలు అతడు ప్రేమించలేకపోతూ ఉంటున్నాడు. కాబట్టి అతడు క్రీస్తు ప్రభుని విడిచి తాను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 10:27 దైవవాక్యం ఉంటుంది. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించును. యేసు ప్రభువుని సేవించగలిగితే, సేవించాలనే ఆశ హృదయాల్లో పుట్టినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి యేసు ప్రభుని వెంబడించగలిగినటువంటి వాడుగా దైవవాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని నీవు నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆస్తిని నువ్వు అమ్మివేయి. మొట్టమొదటిగా నీకు ఉన్నది అంతయు కూడా నీవు విడిచిపెట్టాలి. దానిని నీవు అమ్మివేయి. రెండవ మాట ఆయన అంటాడు, చక్కటి మాట. నీవు ఇక్కడ ఏం చేయాలంటే నీవు అమ్మి దానిని బీదలకు నువ్వు పంచిపెట్టాలి. నీవు దానిని అమ్మి బీదలకు పంచిపెట్టాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే బీదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. అంతవరకే కాదు, నీవు ఆస్తిని అమ్మి బీదలకు నువ్వు ఇవ్వగలిగితే ప్రభువు చెప్పుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక సంపదతో కూడినటువంటి మాట, పరలోకములో నీకు ధనము కలుగుతూ ఉన్నది. అందుకనే మత్తయి సువార్తలో మనం చక్కటి మాటలు 6వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఈ లోకములో ఒకవేళ నీవు ధనాన్ని సంపాదించగలిగితే, ఇక్కడ దొంగయు దోచుకున్నవాడు, తుప్పెయు చిమ్మెటయు కూడా మరి కొట్టివేస్తుంది. దొంగలు దోచుకుంటారు కన్నమ వేసి. కాబట్టి మీ కొరకు పరలోకములో ధనమును కూర్చుకొనిడి. అక్కడ తుప్పు ఉండదు, చిమ్మెట ఉండదు, మరి ఏది తినివేయదు, దొంగలు కన్నము వేయరు అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రభువుని చేరటానికి, నిత్యజీవులో ప్రవేశించటానికి ఒకవేళ మనకి భూ సంబంధమైనటువంటివి ఏవైనా ఇటువంటివి ఆటంకంగా ఉంటే వాటిని మనం విడిచిపెట్టాలి. మనం వాటిని అమ్మివేయాలి. వాటిని బీదలకు మనం పంచిపెట్టాలి. అందుకే జక్కయ్య కూడా అంటాడు, సగం ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చేస్తాను, సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు అప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనే మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా,
కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ యొక్క ధనవంతుడు నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఆస్తిని అమ్మటానికి ఇష్టము లేక, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించలేక అతడు వెళ్ళిపోతూ ఉంటాడుగా. ప్రభు అంటున్నటువంటి మాటలు ఏముంటో తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఎందుకంటే అతనికి తన యొక్క ధనము ఆటంకముగా ఉన్నది. మరొక మాట అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది విద్యములో ప్రవేశించుట సులభము. ప్రియ దేవుని బిడ్డలారా, ముగింపుగా చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఒంటె సూది విద్యములో ప్రవేశించడం సులభము అంటున్నాడంటే, కథనము ప్రకారముగా యెరూషలేములో ఉన్నటువంటి ఒక గుమ్మము పేరిట సూది బెజ్జమట. యెరూషలేము వాసులు అందరూ కూడా పగటిపూట వారు ఒంటెల మీద ప్రయాణము చేసి వ్యాపారము చేసి వారు తిరిగి వచ్చేటప్పటికి ఒకవేళ ఆలస్యం అయిపోతుంది కనుక ఆ తక్కిన గుమ్మములన్నీ కూడా క్లోజ్ చేసి లాక్ చేస్తారట. కానీ సూది బెజ్జము అనే ఒక్క గుమ్మమే తెరిచి ఉంచుతారట. అనగా ఆ గుమ్మములు అన్నిటిలోకి చాలా చిన్న గుమ్మము. ఒంటెలు ఆ రాత్రికాల సమయంలో వచ్చి ఆ యొక్క ద్వారములో ప్రవేశించడానికి అవకాశం లేదు కనుక అవి మోకాళ్ళ మీద వంగుని ఆ ద్వారము గుండా లోపలికి ప్రవేశిస్తాయట. దానిని సూది బెజ్జము అనే పేరు. అంత భారీ కాయము భారీ శరీరముతో ఉన్నటువంటి ఒంటె కూడా అటువంటి సూది బెజ్జములో ప్రవేశించడం సులభమేమో తప్ప ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఎందుకంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆస్తిపాస్తులే ఆటంకంగా ఉన్నాయి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ప్రియ దేవుని బిడలారా, ప్రియ దేవుని బిడలారా, నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆటంకమైనటువంటి ఈ యొక్క సిరి సంపద దేని కొరకు ప్రియులారా? మానవుడు కోట్లకు పడగెత్తాడు, స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటూ ఉన్నాడు. తాను చనిపోతే తన ఆస్తి ఎవరి పేరున ఉందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఎందుకు ఈ సంపాదన మంచిదే, కానీ ఇవన్నీ నీకు ఇచ్చినటువంటి దేవుని కన్నా మంచివా? దేవుని కన్నా ఉన్నతమైనవా? దేవుని కన్నా గొప్పవా? అందుకే ప్రభు ఆ యవనస్తుడితో అంటాడు, నీకున్న ఆస్తి అమ్మి నువ్వు పేదలకు పంచిపెట్టు, పరలోకములో నీకు ధనము కలుగుతుంది. అదే నిత్యత్వం. కానీ ఈ యొక్క యవనస్తుడు తాను లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని, నిత్యత్వాన్ని, ఆ నిత్య జీవమిచ్చే జీవాధిపతిని విడిచిపెట్టి తానట 22వ వచనం ప్రకారంగా వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. మన జీవితాలు ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. అంతలో కనిపిస్తాం, అంతలో మాయమైపోతాం. ఏదో డెల్టా వేరియంట్ అనేదట, ఏదో థర్డ్ వేవ్ ఉంది అంటున్నారు. పోనీ దానితో స్టాప్ అవుతుందా అనే ఆలోచన చేస్తే మరలా ఏ రకం వేరియంట్ వస్తుందో మనకు తెలుసా? మానవ జీవితానికి ఒక సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ ఉందా ప్రియులారా? 100 కోట్లు ఆస్తి సంపాదించిన ఏదో ఒక దినము ఒకవేళ దేవుడు మనకు ఆయుష్కాలం పెంచిన 100 సంవత్సరాలకైనా భూలోక యాత్ర మనం ముగించాలి కదా. అనంతరం మన ప్రయాణము ఎటు? నిత్య నరకానికా, నిత్య జీవానికా? నిత్య జీవానికి పోవాలి అంటే ప్రభు ఇచ్చిన దానిని బట్టి ఆనందిస్తూ మనం వాటిని అనుభవిస్తూ ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మనము ఆజ్ఞలు గైకొంటూ ప్రభువుని గైకొంటూ మన ప్రభువును వెంబడించగలిగితే మళ్ళనట 1000 తరముల వరకు ఆశీర్వదించే దేవుడు. అట్టి రీతిగా ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలుపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము
కలుగా చేయమో నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము నిరక్షణానంద మోనకుమారలా పుట్టించుము సమాతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవిచ్చినటువంటి దివ్యమైన వాక్యమును తండ్రి ఆశీర్వదించి నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన మేము దీవించిన తండ్రి మరి ప్రభు ధ్యానం చేయటానికి కృప చేయండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని దీవించండి, బలపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన నీ ప్రియులైన బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. అనేక మంది అనేక విధములుగా అనారోగ్యాలతో ఉన్నారు. ప్రభా, వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను బట్టి నాయన జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో ఉన్నారు. చాలామంది నాయన ప్లేట్లెట్స్ డౌన్ అయి ప్రభా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి విధమైన వ్యాధి బాధ నుండి విడుదల చేయమని నీ సన్నిధిలో బ్రతులాడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, నాయన స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధులైన ప్రతి ఒక్కరి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యుద్ధ బీభత్సవాలు దూరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగే ప్రభువా, యవనస్తుల వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి. వివాహ వ్యవస్థలో తండ్రి నాయన ప్రవేశించడానికి నాయన ప్రార్థన కోరుకున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఫార్మడీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు, అనేక విధములైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు జాయిము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అడుగుచూ ఉన్నాం. కాబట్టి బిడ్డల యొక్క నేను ప్రయత్నాలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క అడ్మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, అలాగే ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి హృదయాల్లో ఉన్న కలవరమును, భీతిని, భయమును, ఆందోళన దూరపరచుమని నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. చల్లటి చక్కటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ రెక్కల చోటన ప్రతి ఒక్కరికి భద్రత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో తోడుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా.
దేవా, మరి ఒకసారి నీ రాక ఆలస్యమైతే నా తండ్రి, మరొక పునరుద్ధరణ ఆరాధన ద్వారా నిన్ను గణపరచటానికి ప్రతి కుటుంబమును కూడా ఎత్తి పట్టుకొనమని ప్రార్థన చేస్తూ, నాయనా మా ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి, ప్రమోషన్స్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు, నేను విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ, ప్రతి వాని ప్రార్థన తగినటువంటి చక్కటి ప్రత్యుత్తరం దాయిచ్యమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారము నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.